ఈ మధ్య పిల్లల్లో ఆటిజం ఎక్కువగా చూస్తున్నాం కదా! అంటే ఇలా ఆటిజం రాడానికి మదర్ కూడా అంటే తను ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా మిస్టేక్స్ చేయడం వల్ల అలా ఏమైనా బేబీకి అలా ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయా? ఇప్పుడు వరకు ఆటిజంకి కరెక్ట్ కారణం ఏంటనేది క్లారిటీ ఇంకా పూర్తిగా లేదు. హుహు. కానీ ఏం చెప్పబడుతుందంటే ఆల్రెడీ వాళ్ళకి ఆటిజం వచ్చే ఛాన్స్ ఉన్న హ్మ్. చాలా రీసెర్చ్ జరుగుతుంది. సో ఆల్రెడీ ఆటిజం వచ్చే ఛాన్స్ ఉన్న పిల్లలకి ఈ ఎన్వైరన్మెంట్లో మార్పుల వల్ల కూడా ఇప్పుడు ఎపిజెనెటిక్ ఆల్టరేషన్స్ అంటాము. అంటే ఆల్రెడీ ఆ వచ్చే తత్వం ఉంది. కానీ మనం తన చుట్టూ వాతావరణం అది ఏదైనా కానివ్వండి, ఇప్పుడు మనం ఉంటున్న ప్రపంచంలో బోల్డంత పొల్యూషన్ ఉంది, జంక్ ఫుడ్ ఉంది. ఏంటి అనేది ఇంకా క్లియర్‌గా తెలియటం లేదు. ఈ ఎపిజెనెటిక్ ఆల్టరేషన్స్ అనేవి. ఈ మధ్య రీసెర్చ్‌లో కొంతమంది ఈ ఫోలేట్ యాంటీబాడీస్ అని ఏదో అని ఒక స్టడీ వచ్చింది, కానీ అది కూడా ఇంకా పూర్తిగా ప్రూవ్ అయింది కాదు. సో ప్రస్తుతం వరకు అయితే మనకి ఇంకా క్లియర్‌గా ఎందుకు అనేది ఒక పర్టిక్యులర్ రీజన్ అయితే తెలీదు. కానీ మనం స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న పిల్లల్లో కూడా ఈ లక్షణాలు చూస్తాము. కానీ ఆ పిల్లలు ఎప్పుడైతే మనం స్క్రీన్ టైం ఆపి అవసరమైతే కొన్ని రోజులు థెరపీ ఇస్తామో ఆటిజం నుంచి బయటపడతారు. అదొకటి. సో అండ్ ఇది మనము బాయ్స్లో ఎక్కువ బయటపడుతుంది. గర్ల్స్ ఆ లక్షణాలు ఎక్కువ చూపించకపోవచ్చు వాళ్ళకున్న ఆ తత్వం. సో అదొకటి ఉంది. అంటే ఆటిజం అంటే ఇది ఒక మిగతా వాళ్ళందరూ బ్రెయిన్ ఒక రకంగా డెవలప్ అవుతుంటే వీళ్ళది ఇంకొంచెం రకంగా సమాజాన్ని వాళ్ళు చూసే పద్ధతి కొంచెం డిఫరెంట్గా డెవలప్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మిగతా సమాజంతో వాళ్ళు కమ్యూనికేట్ చేయటం, అంటే వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు చెప్పేది వినటం, వాళ్ళతో కలివిడిగా ఉండటం విషయంలో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో ఇది ముందుగానే మనం గుర్తించి ముందుగానే థెరపీలు స్టార్ట్ చేస్తే చాలా వరకు చాలామంది ఆ ఆటిజం స్పెక్ట్రమ్ అనే దాని నుంచి బయటపడుతున్నారు.